తెలుసా? ఎన్ని కేజీలు కావాలన్నా మా దగ్గర అవైలబుల్ లో ఉంటుందండి. ఫ్రెష్ గా మీకు పెట్టి పంపిస్తాము. ఇప్పుడు మేము అన్ని చేసి మీకు రెడీ చేసుకొని మీకు పబ్లిక్ అనేది పోస్ట్ అనేది పెడుతున్నాము. మా ఇంట్లో కూడా బోల్డెన్ దోశలు చేస్తా ఉంటాం. రాగి దోశ అని, ఆ దోశ అని. ఒక రోజు అయితే మామూలు దోశ వేసేసి పైన ఇది బాగుంటుంది దీంతో. అవిసి పౌడర్లు కూడా ఉన్నాయి. అవిసి పౌడర్ కొంచెం వేసేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ అవి ఎంతో మంచి బాడీకి. అన్ని మునగాకు మొరింగా అని బాగా ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారా? మొరింగా ఎంతో రేట్లు పెట్టి అమ్ముతున్నారులే గానీ మన దగ్గర చాలా తక్కువ రేటుకి వస్తాయి. మునగాకుతో చేస్తారు. ఇప్పుడు మునగాకు ఎక్కడ దొరకట్లేదు. సీజన్ లో కూడా మేము కారేసుకొని మొత్తం పొలాల్లో అందరు రైతులు ఎండబెట్టి, కరివేపాకు కూడా అంతే. కరివేపాకు దొరుకుతుంది. కరివేపాకు దొరుకుతుంది కానీ మేము తీసుకొచ్చింది అట్లానే. వాటిని అన్ని ఎండబెట్టి మంచిగా ఫ్రై చేసి. తలకాయ బాగా ఉడికింది కదా. ఎంత కష్టం ఉన్నా అన్ని ఆర్డర్లు అయిపోయేసరికి అదొక సంతోషం లాగా. ఎండ్ ఆఫ్ ది డేకి 20 రోజులు ఇంట్లో కూర్చొని ఇదే పని మీద. లాస్ట్ టైం 2 డ్రమ్ములు కారం అయిపోయింది. మళ్ళీ పట్టించాము. అమ్మ కారానికి అయితే చాలా బాగా సపోర్ట్ వచ్చింది. మిగతా పౌడర్స్ కూడా మీరు ట్రై చేయండి. వాటికి కూడా అట్లానే సపోర్ట్ ఇస్తా ఉంటే మీకు ఒకవేళ బాగా మంచి సపోర్ట్ వస్తే మేము ఆఫ్లైన్ లో కూడా స్టోర్ చేద్దామా? ఆఫ్లైన్ లో కూడా చేద్దాం. హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరు లో ఒకటి, అట్లా చేద్దాం. మంచి కారం మంచి ప్రోడక్ట్ అందరికి తెలిసి ఉండాలా, పరిచయం అయ్యి వాళ్ళు ఇలా తింటుంటే సంతోషంగా ఉంటుంది. మేము పౌడర్లు తీసుకెళ్లే టైంలో అక్కడ ఆంటీలు వాళ్ళందరూ ఏమి భలే ఉంది పౌడర్, మాకు కూడా కొంచెం ఇవ్వండి దగ్గర కదా. మా దగ్గర వాసనకి అందరూ అడుగుతున్నారు అక్కడ కస్టమర్స్. ఏం పౌడర్ ఇది, ఇక్కడ ఇదే షాపులకి వేస్తారా ఏంటి అని. పులిహార పౌడర్ కూడా చూసారు వాళ్ళు. పులిహార పౌడర్ అబ్బా మన పులిహార పౌడర్ చేసింది భలే ఉండింది. పులిహార చేశానండి. మేమైతే 2 రోజులు పడి నేనైతే అలానే తింటానే ఉన్నా. నాకు ఎంత ఇష్టం ఆ పులిహార పౌడర్ తో మా మమ్మీ చేస్తే. మనసు పెట్టి చేశానండి. నచ్చితే కొనుక్కోండి.